సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది రావివలస జంక్షన్. ఇది పార్వతీపురం పట్టణం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కలదు. మేము నివసిస్తున్న ఈ గ్రామం గురించి. ఈ గ్రామం ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రామం. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఎల్లి స్టోర్ రాయల్స్ గురించి. ఇప్పుడు తీస్తున్నాను, చూడండి. లాస్ట్ వాచ్ అవుట్డోర్. రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ, వ్యవసాయంలోనూ పేరు పొందిన గ్రామం. మేము నివసిస్తున్న ఈ గ్రామం గురించి ఒక వీడియో తయారు చేయాలని సంకల్పించి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పవన్ సాగర్ సప్ప. కిలోమీటర్ ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. మా ఈ గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. వివాదరహితమైన గ్రామం. ప్రజలందరూ కష్టసుఖాల్లోనూ కలిసిమెలిసి ఉంటారు. పండుగలు చాలా చక్కగా చేసుకుంటారు. వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు కడు రమ్యంగా జరుపుకుంటారు. అలాగే ప్రత్యేకంగా గౌరీ పౌర్ణమి పండుగ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కంటే అద్భుతంగా జరుగుతుంది. మంగళవారాలను కూడా ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో పుట్టిన ఎంతోమంది విద్యాపరంగాను, రాజకీయ పరంగాను ఉన్నత స్థానంలో ఉన్నారు. అటువంటి గ్రామంలో నేను పుట్టడం అదృష్టంగా భావిస్తూ ఈ గ్రామ ప్రజలందరికీ ఈ వీడియో అంకితమిస్తున్నాను. ఈ గ్రామంలో 3 పంటలు పండుతూ ఆర్థికంగా ప్రజలందరూ ఎంతో అభివృద్ధి చెందారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ ద్వారా నీరు వస్తుంది. ఈ గ్రామంలో ఉన్న మొత్తం అన్ని ఏరియాల్లో ఉన్న భూమికి నీరు అందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగవల్ నది కాలువ పక్కన ఉన్న సంతోషమాత దేవాలయం. ఈ దేవాలయాన్ని గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో నిర్మించారు. ఈ గ్రామంలో ఈ దేవాలయంలో శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించబడును. ఈ దేవాలయానికి అనుబంధంగా జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రతిష్ఠించారు. ఇటీవల కాలంలోనే శివుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ దేవాలయానికి ఎదురుగా బాలుర కోసం ఎస్సీ హాస్టల్ కలదు. ఇక్కడి నుంచి ముందుగా ప్రయాణిస్తే మెయిన్ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే ఇరువైపులా ఎత్తైన భవనాలు ఉంటాయి. ఈ గ్రామం గ్రామమైనప్పటికీ పట్టణ నగర నాగరికతను కలిగి ఉంటుంది. మనం వెళ్తున్న ఈ రహదారి గుండా కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామివారి టెంపుల్ వస్తుంది. ఈ జంక్షన్ 3 వైపులా ఉంటుంది. తూర్పు వైపున శివాలయం దారి, ఎదురుగా ఊరి మెయిన్ రోడ్లకు దారి వెళ్తుంది.
ఆంజనేయ స్వామి టెంపుల్ క్రింద పూర్వకాలం బావి ఉండేదని పూర్వీకులు చెప్తారు. ఆ బావిని పూడ్చివేసి తాతల సహకారంతో గ్రామస్తులు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ను నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అభయాంజనేయ స్వామి వారి విగ్రహం. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడును. ఇటీవలే ఆంజనేయ స్వామి వారి రాతి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడి నుంచి తూర్పుగా ప్రయాణిస్తే 200 మీటర్ల దూరంలో శివాలయం కలదు. ఈ వీధిలో రావివలస గ్రామానికి వైద్యపరంగా ఎంతో సేవ చేసిన డాక్టర్ వెంగళ సూర్యనాయుడు గారి ఇల్లు కలదు. ఇక్కడ నుంచి ముందుగా పోతే ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయం. ఈ శివాలయంలో కార్తీక మాసంలోను శివరాత్రి ఉత్సవాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహించబడును. ఇక్కడ పూజారి పూజా కార్యక్రమాల్లో విశేష నైపుణ్యం కలవారు మరియు గురుస్వామి. ఈయన శివమాలలు మరియు అయ్యప్ప స్వామి మాలలు భక్తుల చేత ధరింపజేసి వారి చేత దీక్షను పూర్తి చేస్తారు. ఈయన సైకిల్ మీద నడిచి మరియు వివిధ రకాలుగా చాలాసార్లు అయ్యప్ప స్వామి టెంపుల్కు వెళ్ళారు. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నది ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎంతోమందికి విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాల ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ పాఠశాలలో విద్య ఉపాధ్యాయులు సరిగ్గా బోధిస్తారు. విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని ఉన్నత స్థానంలో ఉంటున్నారు. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు గుంటెడ్డివాని 2 చెరువుల మధ్య ఉన్న గట్టుగుండా ప్రయాణిస్తున్నాం. ఇరువైపులా కొబ్బరి చెట్లతో కోనసీమను తలపిస్తున్న ఈ ప్రాంతం గుంటెడ్డివారి కుటుంబానికి చెందిన 7 ఎకరాల చెరువుల మధ్యలో ఉంది. ఈ చెరువు నీరు ఇప్పటికీ కొంతమంది వంటకు ఉపయోగిస్తున్నారు, త్రాగడానికి కూడా ఉపయోగిస్తున్నారు. గ్రామ దేవత అయిన చింతలపాలమ్మ గుడి కలదు. పండుగలు ప్రత్యేకంగా పెళ్ళిళ్ళు వివాహాల్లో ఈ గ్రామ దేవతకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణిస్తూ ఉంటే ఇది పెదబుడ్డి రోడ్డు గుండా వెళ్ళే రహదారి. ఇక్కడ బ్యూటీ పార్లర్ నెలకొల్పబడింది. ఇక్కడ నుంచి ముందుగా ప్రయాణిస్తే ఈ వీధి గుండా ముందుగా ప్రయాణిస్తే 3 రోడ్ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్లో ఒకవైపు ప్రయాణిస్తే పార్వతీపురం వైపు, ఇంకొక వైపు లక్నాపురం వైపు, ఇంకొక వైపు పెదబుడ్డి వైపు వెళ్ళవచ్చును. ఇదే మీరు చూస్తున్న 3 రోడ్ జంక్షన్. ఇక్కడ బ్యాంక్ మరియు గ్రంథాలయం కలవు. ఈ రోడ్డుకి ఇరువైపులా అన్ని రకాల షాపులు కలవు. మందుల షాపులు, మీ సేవ, వస్త్ర దుకాణాలు, స్వీట్ షాప్ మొదలుగా అన్ని షాపులు ఈ జంక్షన్ వద్దే కలవు. కొంచెం ముందుగా ప్రయాణిస్తే పూర్వకాలము గ్రామ పెద్దలతో ఏర్పాటు చేయబడిన ప్రైవేట్ పాఠశాల నిర్వహించబడి ఉండేది. ప్రస్తుతం దాని స్థానంలో కొత్తగా ఆ పక్కనే ప్రజ్ఞా పబ్లిక్ స్కూల్ పేరుతో ఇంకొక ప్రైవేట్ పాఠశాల నిర్వహించబడుతుంది.
ఈ ప్రక్కనున్న మొండి వీధిలో రాష్ట్రంలోనే పేరెన్నిక గల ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులతో నిర్వహించబడిన ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ ఉంది. ఈ ముఖ్య రహదారి గుండా ప్రయాణిస్తే చిన్న రామ మందిరం, పెద్ద రామ మందిరం అనే 2 మందిరాలు కలవు. ఇక్కడ ఏకాదశి రోజున, శ్రీరామనవమి రోజున ఉత్సవాలు జరుపుకొను. వివాహాలు ఈ రామ మందిరాలపైనే చేస్తూ ఉంటారు. ఎడం వైపున పోస్ట్ ఆఫీసు, ఇక్కడి నుంచి ముందుగా పోతే ఈ రహదారి గుండా లక్నాపురం వెళ్ళవచ్చును. ఇది మా ఊరి యొక్క రహదారి. ఇక్కడి నుంచి ముందుగా వెళ్తే ఇరువైపులా కొత్త కొత్త బిల్డింగులతో మా ఊరు అందంగా కనిపిస్తుంది. అక్కడక్కడ టిఫిన్ సెంటర్లు ఉంటూ వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది మా ఊరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్న రహదారి. ఈ రహదారి గుండా 100 మీటర్లు ప్రయాణిస్తే పూడివాన్ చెరువు వస్తుంది. దాని తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం వస్తుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం గ్రామ సచివాలయంగా వాడుతున్నారు. గ్రామ సచివాలయం పక్కనే పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు. దాని పక్కనే కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. దాని తర్వాత దానికి ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయం. ఈ గ్రామ సచివాలయంకు వెంటనే ప్రక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు. ఇది 24 గంటల ఆసుపత్రి. ఇక్కడ వైద్యులు రోగులకు చక్కని వైద్యం అందిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వెళ్తున్నాం. ఇటీవలే దీన్ని కొత్తగా నిర్మించారు. పాత హాస్పిటల్ కూడా ఆ పక్కనే ఉంది. ఇదిగో చూడండి, మనం చూస్తున్న 104 వెహికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మించబడింది. ఇక్కడి నుంచి ముందుగా ప్రయాణిస్తే ఇప్పుడు మనం వెళ్తున్నది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైపు. దీని ముందుగా ప్రయాణిస్తే లక్నాపురం చేరుకోవచ్చును. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. దీని పక్కనే మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల కూడా కలదు. ఇది చాలా పురాతనమైన పాఠశాల. దానికి అనుబంధంగా కేజీబీ హై స్కూల్ మరియు కళాశాల కూడా కలవు. ఇప్పుడు మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి అడుగు పెడుతున్నాం. అదిగో చూడండి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవలస. ఇది చాలా పేరు పొందిన పాఠశాల. గత 30-40 సంవత్సరాల ముందు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఒకటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అందువలన ఈ చుట్టుపక్కల రిటైర్ అయిన అందరు ఉద్యోగులు ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. గ్రంథాలయం కలదు. ఈ పాఠశాలకు
పెద్దదైన క్రీడా మైదానం కలదు. దాని వెనక వైపునే కేజీబీవి పాఠశాల మరియు కళాశాల కలవు. ఇక్కడ క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది సత్యసాయిబాబా టెంపుల్. ఇది పూడివారి చెరువు ఒడ్డున కలదు. దాతల సహకారంతో ఈ దేవాలయం నిర్మించారు. ఇక్కడ సాయి భక్తులు అన్ని కార్యక్రమాల్లో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా మనం ముందుకు వెళ్తే అంబేద్కర్ నగర్ కాలనీ వైపు వెళ్తున్నాం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది అంబేద్కర్ విగ్రహం. ఈ ఏరియాలో కృష్ణుడి కోసం గీతా మందిరం కూడా నిర్మించారు. అంబేద్కర్ నగర్ నుంచి ముందుకు వెళ్తే మా గ్రామం యొక్క మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామంలో పండించిన రైతులు ఆకుకూరలు, కాయగూరలు తెచ్చి అమ్ముతూ ఉంటారు. మరియు ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడే కలదు.